ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం 16వ శ్లోకం. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. అనపేక్షః శుచిః దక్షః ఉదాసీనః గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యః మద్భక్తః సః మే ప్రియః. అనపేక్షః శుచిః దక్షః ఉదాసీనః గతవ్యథః సర్వారంభ పరిత్యాగి. 6 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. అనపేక్షః ఆపేక్ష లేనటువంటి వాడు. శుచిః శుచిః అని అన్నప్పుడు బాహ్యాంతర శుచి శౌచము కలిగిన వాడు. దక్షః కార్యసమర్థుడు దక్షుడు. ఉదాసీనః ఉదాసీనంగా ఉండేటువంటి వాడు. తర్వాత గతవ్యథః వ్యథలు తొలగిపోయినవాడు. సర్వారంభ పరిత్యాగి సర్వ ఆరంభ పరిత్యాగి. సర్వారంభముల యందునే ఆ విషయానికి సంబంధించి ఆ కర్మ ఫలము దానికి సంబంధించి పరిత్యాగి దానిని విడిచిపెట్టినవాడు ఎవడైతే ఉన్నాడో అతను నా భక్తుడు. అతను నా భక్తుడు. ఇప్పుడు చూడండి, దాన్ని వివరణలోకి వస్తాం. సో ఈ లక్షణాలు ఉండేటువంటి వాడు నా భక్తుడు. అనపేక్షః ఆపేక్ష లేనటువంటి వాడు. దేహేంద్రియ విషయ సంబంధాదిషు అపేక్షా విషయేషు అనపేక్షో నిస్పృహః. ఆచార్యులు వారు చెప్తున్నారు, దేహేంద్రియ విషయ సంబంధాదిషు దేహ ఇంద్రియ విషయ సంబంధాది ఏమంటే దేహముతో సంబంధం ఉండేది. అనపేక్ష అంటే దాన్ని వివరిస్తున్నారు. ఆపేక్ష లేకుండా ఉండుట. ఆపేక్ష అంటే
ఆ విషయము నాకు కావాలి అని ఉండుటను ఆపేక్ష అంటారు. అలా ఆ విషయము నాకు కావాలి అనేటువంటి భావన హృదయములో, మనస్సులో లేకుండా ఉండుట. ఏ విషయాల గురించి చెప్తున్నారు? దేహ, ఇంద్రియ, విషయ సంబంధ ఆది. ఏమంటే దేహానికి సంబంధికులు. దేహానికి ఎవరెవరు సంబంధికులు ఉంటారు? దేహానికి వచ్చే సంబంధికులు తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, సోదరులు, బంధువులు, బావ, బావమరిది, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ దేహ సంబంధీకులు. ఈ దేహ సంబంధీకుల యందు దాని యందు ఎట్లుంటాడు? అపేక్షా విషయేషు. అపేక్ష విషయేషు అనపేక్ష. మామూలుగా మాకు సోదరులు ఇంతమంది, మా తల్లిదండ్రులు వీళ్ళు ఎవరైనా అడిగారని అనుకోండి, అయ్యా నువ్వెవరునంటే నేను పలానా వాడి కొడుకు, లేకుంటే నేను పలానా వారి అంటే అబ్బాయి కన్నా కొంచెం మంచి పేరు ప్రతిష్టలు ఉంటే పలానా అబ్బాయి మా కొడుకు అంటాడు ఈయన. లేదా తండ్రికి పేరు ప్రతిష్టలు ఉంటే పలానా అతని కొడుకు అంటాడు. అట్లేదంటే వాళ్ళ బంధువులు ఎవరైనా కొద్దిగా పేరు పలుకుబడి ఉంటే పలానా వాళ్ళ యొక్క నేను పలానా బంధువుని అని అంటాడు. ఈ విధంగా ఈ దేహ విషయాలతో సంబంధపడి మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈ దేహానికి సంబంధించి ఇలా ఉండేటువంటివి ఏమున్నాయో అంటే తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, సోదరు కానీ, సోదరురాలు ఎవరైనా కూడా కానీ, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొడుకు కానీ, కూతురు కానీ, వీళ్ళందరిపైన అపేక్ష అనేటువంటిది లేకుండా ఉండుట. అపేక్ష లేకుండా ఉండుట అంటే ఏమి? వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అనే భావన లేకుండా ఉండుట. ఏమంటే వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదా? వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదా అంటే సంబంధించిన వాళ్ళే. ఏ విధంగా నాకు సంబంధం? చూడండి, ఏ విధముగా నాకు వీళ్ళు సంబంధికులు అవుతారు? తల్లిదండ్రుల నుంచి ఈ 4 సంతానం కలిగినారు కాబట్టి మేమందరూ 4 సోదరులు అని అంటారు. కరెక్టే, కాదని చెప్పట్లేదు. కానీ ఇంతవరకు మనం తత్వ విచారణ కదా చేస్తున్నాం. తత్వ విచారణ రూపంగా చూసినప్పుడు ఈ తల్లిదండ్రుల నుంచి పుట్టినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఏమంటే ఉపాదాన కారణం. తల్లిదండ్రులు ఉపాదాన కారణం. వాడి జీవ సంస్కారములు అనేటువంటివి నిమిత్త కారణాలు. జీవునికి సంబంధించి వాడి కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు అనేటువంటివి నిమిత్త కారణమై తల్లిదండ్రులు ఇక్కడ ఉపాదాన కారణమై దాని నుంచి ఈ సంతానం అనేటువంటి పుట్టుకొని వచ్చినాయి. దాని ప్రకారంగా ఈడ బంధువులు బాగానే ఉంది. ఇప్పుడు ఈ బంధువులైనటువంటి వాళ్ళతో మనము కలిసి ఉండుట అనేటువంటిది కలిసి ఉండుట జరుగుతూ ఉంటుంది. అదేం కలిసే ఉంటాం, కాదని చెప్పట్లేదు. అయితే మనస్సులో ఏముంటుందంటే చేసే వ్యవహారాలన్నీ సక్రమంగా చేస్తూ ఉంటాం. ఈ సక్రమంగా చేసేటప్పుడు వాళ్ళపై నుండేటువంటి భావన ఏం చేస్తుందంటే మనం చేసే వ్యవహారాలలో అతుక్కుపోయేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు కొడుకో కూతురో ఎవరో ఉన్నారు. కొడుకోను కూతురును ఏదో కాలేజీలో చేర్పించినాం. ఆ కాలేజీలో వాళ్ళు చేర్పించిన తర్వాత వాళ్ళు చదువుతూ ఉంటారు, బాగానే ఉంది. కానీ వాళ్లకు ఫ్రీడమ్ అనేది ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో వాళ్ళపైన నిఘా పెట్టడం. అయితే పెట్టకూడదని చెప్పట్లేదు, వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వాలి.
సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు అభివృద్ధి పడేదానికోసం మనం ఏం చేయాలో అది చేయాలి. అంతేగాని వాళ్ళు నేను చెప్పిన మార్గనిర్దేశములోనే వాళ్ళు ప్రయాణం చేయాలి, నేను చెప్పిన మార్గనిర్దేశం ప్రకారమే వాళ్ళు ముందుకెళ్ళాలి అనేటువంటి భావన ఉంది చూడండి, అది అక్కడ తగులుకొనుట. అంటే ఏంటి, వాళ్ళు నేను చెప్పినట్లు వినాలి అనేది ఉండేది ఉంది, అది ఉండకూడదు. అది ఎందుకుందంటే వాడికి తెలియదు కాబట్టి నేను చెప్పాలని అంటున్నాం. అయ్యా వాడికి తెలియదు, ఓకే బాగానే ఉంది, నువ్వు సలహా ఇవ్వడం వరకు నువ్వు చేయాలి, నువ్వు సలహా ఇవ్వాలి. అంతేగాని నేను చెప్పినట్లే వినాలి అని అనకూడదు, నేను చెప్పినట్లే వినాలి అనకూడదు. నెక్స్ట్, ఏదైతే విషయాలైతే ఉన్నాయో ఆ పిల్లలు చదువుకునే విషయాల్లో కానీ దేంట్లో కూడా కానీ ఒక్క వయస్సు వరకే మనం సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎలా అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్రశ్న వచ్చినప్పుడు మనం వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు రాకుండానే మనమే వాళ్ళ కోసం ఏదేదో చేస్తూ నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకునేది. తర్వాత పెళ్లి సంబంధాలకు సంబంధించి మేము చూసిన సంబంధం చూసుకోవాలనేది, ఇట్లాగే ఉండాలనేది, ఇటువంటివన్నీ ఏమంటే వాళ్ళపైన ప్రెషర్ తీసుకురావడమే కాకుండా మన మనస్సును కూడా దానికి సరిపోయేటట్లుగా పెట్టుకొని మన మనస్సును కూడా ప్రెషర్ చేసుకోవడం, ఇదంతా శాంతిగా మనం ఉండలేకపోతాం. కాబట్టి తత్వం అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడేమవుతుందంటే అతను నేను ఒక తల్లి దగ్గర నుంచినే వచ్చినాం, సంతోషం బాగానే ఉంది, అతనికి కావాల్సినటువంటి సహాయము సేవ నేను చేయగలిగేటువంటిది నేను చేస్తాను, నాకు కావాల్సిన సేవా సహాయం అతని నుంచి నేను పొందవచ్చు, ఒకవేళ అతను చేసినా సరే చేయకపోయినా సరే అనే దృష్టితో ఇక్కడ హృదయములో ఏర్పడాలనే కానీ ఖచ్చితంగా నేను చెప్పినట్లే జరగాలి అనే భావన ఉండకూడదు. అనే భావన లేకపోవుట అనే దాన్ని అనపేక్ష అని అంటున్నారు. ఇది దేహ సంబంధ విషయం. తర్వాత ఇంద్రియ సంబంధ విషయాలు చూడండి, ఇంద్రియాలతో సంబంధం. ఇంద్రియాలతో ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు, భార్యాభర్త ఏం చేస్తారంటే టీవీ కొనుక్కోవాలని వెళ్ళారు, సపోజ్ అనుకుందాం. టీవీ చూసేదానికి వెళ్ళారు, టీవీ చూసేదానికంటే కొనుక్కునేదానికి వెళ్ళారు. వీళ్ళేమో ఒక రకమైన టీవీ సెలెక్ట్ చేస్తారు, అతనికేమో ఇంకో రకమైన టీవీ సెలెక్ట్ చేయాలంటుంది. అంటే మీది ఇంద్రియ సంబంధమైన విషయాలు, ఇంద్రియాలతో సంబంధపడేటువంటి విషయాలు ఏ ఉన్నాయో దానిలో ఇదే కావాలి. ఒకతను ఏం చేశారంటే కాళహస్తిలో ఓ జనరల్ ఏసీ తీసుకోవాలని భర్త ఉద్దేశం, భార్య ఉద్దేశమేమో అంత డబ్బులు ఎందుకండి ఊరికి అనవసరంగా, మనం సింపుల్గా ఉండేటువంటిది తీసుకుందాం ఏం పర్లేదు అని అంటుంది. కానీ అతను ఏమంటాడు, నీకెందుకు నేను కదా పెడతాను అంటాడు. అంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే డబ్బులు ఉందని దుబారా ఎందుకు ఖర్చు పెట్టడం, అంత అవసరం ఏం లేదు, అది కాకుండా ఇదే మన ఏమైనా సొంత ఇల్లా, ఇక్కడ కొన్నాళ్ళుంటే మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు పోతాం కాబట్టి ఎందుకు అని ఆవిడంటది. ఇప్పుడు చూడండి, ఆ రెండు విషయాల్లోనే స్పర్ధలు వచ్చాయిగా, స్పర్ధలు వచ్చి దాని ప్రభావం మళ్ళీ ఇంక వేరే దాని మీద పడుతుంది. ఇది ఇంద్రియ విషయాలు. తర్వాత బట్టలు వేసుకోవడం, ఈ బట్టలు వేసుకోవడం కూడా ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు. తినే తిండి విషయాలు, ఆ తిండి విషయాల్లో కూడా ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ ఏంటంటే ఈ విషయాల్లో అన్నింటిలోనూ నేను చెప్పినట్లే చేయాలి, నేను చెప్పినట్లు ఉండాలి అనేటువంటి డామినేషన్ అనేటువంటి దృష్టిని చూడండి. ఇది డామినేషనా లేకపోతే అపేక్షణ అంటే ఆ విషయాలకు సంబంధించి అపేక్షనే ఇంకొక రకంగా డామినేషన్ అని అంటున్నాం ఇక్కడ. అంటే ఇది ఇలాగే జరగాలి అనేటువంటి భావన అనేటువంటిది ఏదుందో అది లేకుండా పోవుట. అంటే ఏమన్నా మనసులో ఇది చెప్పినా వినరండి, ఊరికే ఎందుకు నేను దాన్ని విడిచిపెట్టేస్తానండి, అట్లా కాదు. దానిని అర్థం చేసుకుని ఇప్పుడు ఆలోచన చేయడం, ఇప్పుడు అది తీసుకుందామా ఇది తీసుకుందామా, సరే ఎదుటి వ్యక్తిని ఆప్షన్ అడుగుతాం, సరే ఆ వ్యక్తి ఏదో చెప్పారు, సరే అలాగే ఓకే దాన్ని తీసుకుందాం, ఏమి అదైనా ఒకటి ఇదైనా ఒకటే, కాకపోతే దీంట్లో కాస్ట్ కొద్దిగా అట్లా ఇట్లా ఉండొచ్చు,
ఇంకో రకంగా ఉంటుంది. సరే, మళ్ళీ బట్టల విషయాలకు వచ్చినాం. బట్టలు ఎలా వేసుకుంటే మంచిది? మీరేమో అంటున్నారు ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు వైరాగ్యం అనేటువంటిది ఒకటి ఉంది. వైరాగ్యం అనేటువంటి విషయంలో దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య సంజ్ఞాపూర్వక వైరాగ్యం అనేటువంటిది, వశీకార సంజ్ఞాపూర్వక వైరాగ్యం అనేటువంటి దాన్ని పతంజలి మహర్షుల వారు చెప్పారు. యతమానము, ఏకేంద్రియము, వశీకార వైరాగ్యం, తర్వాత పరవైరాగ్యం అని 4 రకాల వైరాగ్యాలు. వైరాగ్యములలో 4 రకములు. అంటే 4 రకాల వైరాగ్యంలో ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఏకేంద్రియము. ఇంద్రియములన్నింటినీ నియమించి బాహ్య విషయముల వైపు పోనీయకుండా అక్కడికి నిలగడతాడు. దాన్ని ఏకేంద్రియము అని అంటారు. తర్వాత యతమానము. ఆ ఇంద్రియాలను ఏకేంద్రియం చూస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అవి పోతూ ఉంటే దాన్ని మళ్ళీ పట్టుకొని వచ్చి పెడతాడు. దాన్ని యతమానం అంటారు. తర్వాత వశీకారం అంటే ఏంటంటే ఈ ఇంద్రియాలకు నిగ్రహించి ఉందాము అని అంటే ఉండవు. అవి కొంతసేపు ధ్యానం చేస్తామంటే కూడా కూర్చుంటాడు, కానీ ఆ విషయాలే వస్తూ ఉంటాయి మనసులోకి. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంద్రియాలను తీసుకెళ్ళి ఆ విషయం దగ్గర కూర్చొని పెట్టి, చూడు ఈ విషయానికి సంబంధించి నువ్వు చూడు, ఏం చూస్తావో చూడు, దీంట్లో ఏముందో చూడు అని చెప్పి ఆ విషయాన్ని చూపిస్తూ అందులో దోష దృష్టిని చూపించుట. ఏమంటే గ్రూపులో నేను సెండ్ చేశాను కదా, అందరికీ రాలేదా? అందరూ గ్రూప్ కాల్ చేస్తున్నారు, ఎందుకు చేశారు ఇలాగా? అంటే ఏంటి? ఆ ఇంద్రియాలకు ఆ విషయములను చూపించి ఆ విషయములో ఉన్నటువంటి దోషమును గుర్తించేటట్లు చేయుట. అంటే ఆ విషయము వలన ఇది నాకు ప్రయోజనం జరుగుతున్నదా, దాని నుంచి దోషం జరిగేది ఉందా, ఆత్మస్వరూపానికి సంబంధించి దాంట్లో ఉండేటువంటి చూడు, ఈ విషయంలో ఉండేది చూడు అని ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి దాన్ని చూపించుట. ఈ రెండింటికి మధ్యలో ఉండేదాన్ని చూపించినప్పుడు ఆ మనస్సు అదే నిర్ణయానికి వచ్చేటట్లుగా చేయుట. దాన్ని దోష దృష్టి వైరాగ్యం అని అంటారు. తర్వాత పరవైరాగ్యం అంటే తత్పరః పురుష సాంఖ్య అనేటువంటిది. అంటే పురుష స్వరూపములో తను స్థిరంగా నిలబడి, అంటే ధ్యానము ద్వారా మనస్సును పూర్తిగా నియమించుకొని ఆ స్వరూపానుభవంలో నిలిచి ఉండుట, అది పరవైరాగ్యం అని అంటారు. ఈ వైరాగ్యంలో ఇప్పుడు దీంట్లో స్టెప్ బై స్టెప్ అందులో యోగ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అక్కడ అది జరుగుతుంది. ఇప్పుడు దానిని గురించే ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే దానిని గురించి ఇక్కడ చెప్తున్నారంటే వైరాగ్యం అనేటువంటిది మనకు కలగాలి. ఆ వైరాగ్యం అనేటువంటిది యోగ మార్గంలో కలిగేటువంటిది. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే వివేకపూర్వకమైనటువంటి వైరాగ్యం. ఇప్పుడు బట్టలు వేసుకున్నట్ట, బట్టలు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎందుకు ఇటువంటి బట్టలు వేసుకోవాలి, ఇంకొక రకమైనటువంటి బట్టలు ఎందుకు వేసుకోకూడదు అనేటువంటి ఆ నిర్ణయం మనమే తీసుకున్నది. అంటే ఈ వివేకపూర్వకంగా తెచ్చుకోవడం, పిల్లలకు కూడా వివేకపూర్వకంగా చెప్పడం. చూడు, నాకేం అభ్యంతరం లేదు, ఇప్పుడు నువ్వు వేసుకుంటే దీనివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమిటి కొద్దిగా ఆలోచన చెయ్యి. లేదు నేను ఇట్లాగే వేసుకోవాలనుకుంటున్నాను. సరే, నీకు మంచిదే, ప్రస్తుతానికి దీన్ని వేసుకో, కానీ నెక్స్ట్ టైం నుంచి దీన్ని ఇట్లాంటివి వేసుకోవద్దు. ఎందుకంటే దీనివల్ల నీకు అనర్థములు జరుగుతాయి, చూసుకో కావాలంటే. దీనివల్ల అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి దీని నుంచి నువ్వు బయటపడాలి. ఈ విధంగా ఇంద్రియార్థ విషయాలను అన్నింటినీ, తినే తిండిలో కానీ, చూచేటువంటి రూపముల యందు కానీ, వినేటువంటి శబ్దములు, వీళ్ళు శబ్దాలు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎవరిని చూసినా ఆ బ్లూటూత్లు చెవుల్లో పెట్టుకొని పోతూ ఉంటారు. ఆ బ్లూటూత్ చెవులో పెట్టుకొని మాట్లాడుతూ, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుంటాడు వాడు, చేస్తానది డ్రైవింగ్, బ్లూటూత్లో మాట్లాడుతుంటాడు. బ్లూటూత్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ
ఆడేమన్నా చిన్న మిస్టేక్ జరిగితే ఇబ్బంది ఎంత జరుగుతుందండి? ఆలోచన చేయాల్సిన పనిలే. నేను ఒకసారి బండిలో వెళ్తుంటే ఎవరో ఒకతను వచ్చి లిఫ్ట్ అడిగాడు. సరే కూర్చో అని చెప్పి కూర్చోమని పోతూ ఉంటే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేనేం చేశానంటే బండి ఆపేసా. బండి సైడ్లో పెట్టి బండి నిలిపేసి నేను ఫోన్ మాట్లాడేసి ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ జోబులో పెట్టుకొని తర్వాత మళ్ళీ పోయాను. ఆయన అంటున్నాడు, ఏం సార్ మీరు ఫోను మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయొచ్చు కదా అన్నాడు. లేదప్పా నేను అట్లా చేయను అంటే, సార్ నేను ఇంతవరకు ఎంతమందిని చూసినానో ఇంతమందిలో ఈరోజు చూస్తున్నాను మిమ్మల్ని బండి సైడ్ పెట్టి నిలిపి మాట్లాడడం అనేటువంటిది మిమ్మల్ని ఒక్కను చూస్తున్నానని అన్నాడు. ఏం చేయాలి మనం? ఎందుకంటే అందరికీ అది అలవాటైపోయింది. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా బండి తోలుతూనే ఫోన్ మాట్లాడుతుంటారు. ఆ బండిలో ముందర కూర్చుంటారు, వెనకాల కూర్చుంటారు. ఎందుకు అట్లాగా? ఆడేమైనా చిన్న మిస్టేక్ జరిగితే ఎంత ఇబ్బంది అవుతుంది. అట్లా అక్కర్లేదు. అందుకని ఇక్కడ చెప్తా ఉండేది, ఈ విషయములన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండుట. రోడ్డు వెంబడి నడుస్తున్నాం, నడకే చేస్తున్నాం అనుకోండి, వాకింగ్లో వెళ్తున్నాం. రోడ్డు వెంబడి వెళ్ళేటప్పుడు రోడ్లో నేను ఒక్కడే వెళ్తున్నానా అంటే నేను వెళ్తున్నప్పుడు నేను మాత్రమే వెళ్తున్నానా చూసుకో. వేరే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ గురించి కదా నేను చెప్తాను. అది నా మనస్సులో నేను మాత్రమే వెళుతున్నానా? ఇప్పుడు నేను వెళుతున్నాననేదే ఉందా, లేకపోతే ఈ మనసులో వేరే వేరే ఆలోచనలన్నీ ఉన్నాయా? చూడండి, ఎన్ని వీడు నడుస్తున్నాడా, ఆలోచిస్తున్నాడా, ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. ఈ విషయాలన్నింటి ఎందుకు దాంట్లో తగ్గులుకొని ఉన్నది కాబట్టి వీడు నడుస్తున్నా వీడు ఏంటంటూ ఆలోచిస్తుంటాడు. అందుకే బస్సులో డ్రైవర్ సీట్ దగ్గర ఒకటి రాసి ఉంటారు, డ్రైవర్ గారు మీరు డ్రైవింగ్ను చేయుము, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడవద్దు, దృష్టిని ముందరే పెట్టాలనేసి వాళ్ళు రాసి ఉంటారు. అంటే ఇక్కడ విషయం ఎలా ఉంటుందంటే చిన్న పొరపాటు జరిగితే దాని నుంచి చాలా చాలా నష్టం జరుగుతుందన్నమాట. కాబట్టి దాని నుంచి బయటపడి ఏకాగ్రముగా ఉండుట. అందుకని ఇంద్రియ విషయముల యందు, దేహానికి సంబంధించిన విషయాలు ఎందు కానీ, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఎందు కానీ, మనస్సుకు సంబంధించిన విషయాలు ఎందు కానీ, మనస్సులో కూడా విషయాలు ఉంటాయి. మనస్సులో విషయాలు పెట్టుకొని ఇది ఎక్కువ, ఇప్పుడు కొంతమందికి నిద్ర రాకుండా ఉంటుంది. వాళ్ళు అంటూ ఉంటారు నాకు నిద్ర రాలేదు అని. ఎందుకు నిద్ర రాలేదు? మీరు ఏదో ఆలోచిస్తూ అంటారు. నేను ఏమీ ఆలోచన చేయట్లేదండి, నేను ఆలోచనే చేయట్లేదండి అని అంటూ ఉంటారు. ఇప్పుడు కొద్దిగా ఏజ్ అయిన తర్వాత నిద్ర రాలేదనేటువంటిది కంప్లైంట్ సహజంగా ఉంటుంది అని అన్నారు స్వామీజీ. నేనేమంటానంటే క్రమంగా, అంటే ప్రతి ఏజ్లో కూడా వాడు కనుక కరెక్ట్గా ఆ మైండ్ని డిస్టర్బ్ చేయకుండా కనుక కరెక్ట్గా కనుక తీసుకుని వచ్చి ఉంటే, అంటే 40 ఏళ్ళప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా, 50 ఏళ్ళప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా, 60లో డిస్టర్బెన్స్ లేకుండా ఇట్లా తీసుకుని వస్తే నువ్వు 70, 80 వచ్చినా కూడా నీ యొక్క మనస్సు నిర్మలంగా ఉండి కరెక్ట్గా పడుకున్నప్పుడు నిద్ర వచ్చి మళ్ళీ పొద్దున లేచిన తర్వాత కరెక్ట్గా ఆలోచన చేసే సామర్థ్యం ఉంటుంది. కానీ ఎవడుంటున్నాడు ఇప్పుడు? ఎలాగా? అలా ఎవడు ఉండట్లేదు కాబట్టి నిద్ర రావట్లేదు. ఎందుకంటే ఆ మనస్సులో లేనిపోని ఆలోచనలన్నీ వేసేసి, ఆ ఆలోచనలతో గజిబిజి చేసేసి, చూడండి ఇప్పుడు ఏదో ఒక పని చేస్తుంటాడు మనిషి. ఒక పని చేస్తున్నాడా? ఒకటే పని చేస్తున్నాడా? స్వామీజీ ఏం చెప్పేవారంటే, దయానంద స్వామీజీ చెప్పేవారట, ఫ్లైట్లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఒక వ్యక్తి కూర్చొని ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడు. కానీ అతనిలో మూడు ఆలోచనలు బయలుదేరినాయి. 3 ఆలోచనలు బయలుదేరి 3 విషయాల చేత సతమతమవుతున్నాడు అతను. ఇప్పుడు దయానంద సరస్వతి స్వాములు వారు అన్నారట, అతను తీసుకోవాల్సింది 1 టికెట్ కాదు 3 టికెట్లు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒకడే ఉన్నాడు చూసేదానికి, కానీ అతనిలో 3 ఇప్పుడు రాజ్యమేలుతున్నారు.
అంటే ముగ్గురున్నారు ఇప్పుడు అక్కడ. ముగ్గురుండి మూడు రకాలుగా ఆలోచనలు జరిగిపోతున్నాయి. చూడండి ఎట్లా ఉంటుందో. అట్లా ముగ్గురుగా ఉండి మూడు రకాలుగా ఆలోచన చేస్తా ఉంటే ఎక్కడ ప్రశాంతత ఉంటుంది? అందుకని అట్లా ఉండకూడదు. వాటన్నింటినీ మనమే వాటిని వివేకము చేత దూరం చేసుకున్నట. వివేకం చేత దూరం చేసుకున్నట. మనస్సు చేత ఆలోచన చేసేటప్పుడు ఇది ఎందుకు, ఇది ఎలా ఉన్నది, దీనితో నేను ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని బాగా విచారణ చేసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకొని ఉన్నాం మనం. అందుకని నేను మళ్ళీ ఇక్కడ వాటన్నింటినీ నేను రిపీట్ చేయట్లేదు. అనపేక్ష. నువ్వు ఇప్పుడు చూడండి, మన మనస్సు బరువుతో మోయబడి ఉంటున్నదా లేదా? బరువు, మన మనస్సు బరువెక్కిపోయి ఉంటుంది. ఏమిటా బరువు? ఈ విషయాలనేటువంటి బరువులు. హరి ఓం. హరి ఓం. నువ్వు సుజ్ఞానంద ఆశ్రమం గ్రూప్లో ఉండేది నువ్వు. దాంట్లో నుంచి నేను లేను ఇప్పుడు. దాంట్లో నుంచి నేను అవుట్ అయిపోయినాను. నువ్వు ఇష్టం వచ్చినట్లంతా ఏంటంటే మెసేజ్లు పెడతా ఉంటే నిన్ను అందుకే భగవద్గీత గ్రూప్లో నుంచి తీసి సుజ్ఞానంద ఆశ్రమం గ్రూప్లో పెట్టా. నువ్వు పాతదన్నా కానీ కొత్తదన్నా కానీ ఎవరో ఒకరు మెసేజ్లు పెట్టకపోతే ఎందుకు వస్తుంది దాంట్లో? అట్లాగా సర్లే, అదే గ్రూప్లో నీకు భగవద్గీత గ్రూప్లో లింక్ ఒకటి పెట్టాను చూడండి. ఆ లింక్ నువ్వు క్లిక్ చేస్తే భగవద్గీత గ్రూప్లోకి వస్తావు. లింక్ ఉందా చూడు. దాంట్లో లింక్ కన్నా క్లిక్ చేసినావంటే భగవద్గీత గ్రూప్లోకి వస్తావు. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ నీకు భగవద్గీత గ్రూప్లో యాడ్ అవుతావు మళ్ళీ నువ్వు. చూడు. హరి ఓం. కాబట్టి మనం ఏంటంటే మనస్సులో బరువులు మోస్తున్నాం. మనస్సులో బరువులు ఉన్నాయి. ఆ బరువులు ఎన్నున్నాయి అనేటువంటిది మీకే తెలియాల. ఎందుకంటే ఒకటో రెండో అయితే పర్లేదు, ఒకటో రెండో కాదు బరువులు ఉండేదాడ. ఎన్ని విషయాలు ఉన్నాయంటే అన్ని విషయాలు ఉన్నాయి. అరే నాయనా, ఇప్పుడు మనం ఎంతకాలం ఉంటాం చూడండి. అందుకనే ఇప్పుడు దీనికి ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేకం అనేది కావాలి. అందుకే సాధన చతుష్టయ సంపద. సాధన చతుష్టయ సంపద అనేటువంటిది ఎవడికి అలవడుతుందో వాడు ఇప్పుడు ఇక్కడ ఈ విషయాల్లోకి భగవద్గీత విషయంలోకి వచ్చేదానికి వీలవుతుంది. ఆ సాధన చతుష్టయ సంపద అనేటువంటిది ఫౌండేషన్. అక్కడ ఫౌండేషన్ ఉంటే ఫౌండేషన్ తర్వాత ఇవన్నీ సులభంగా వినిపడుతుంది. మనం ఏం చేస్తామంటే భగవద్గీతను వింటాం. భగవద్గీతను ఎందుకు వింటున్నామంటే భగవద్గీత గొప్పది, భగవద్గీతను తెలుసుకుంటే మంచి జరుగుతుందని వింటున్నామే. కానీ భగవద్గీతను తెలుసుకుని భగవద్గీత చెప్పినట్లుగా ఉండాలి అని అనుకునట్లేదు. మనం అని అనుకున్నట్లేదు. ఎందుకంటే భగవద్గీతను తెలుసుకుంటే మంచిదే. భగవద్గీతను తెలుసుకుని భగవద్గీత చెప్పినట్లుగా ఉంటే మోక్షం కూడా వస్తుంది. కరెక్ట్, నేను కూడా కాదనట్లేదు. కానీ ఇవంతా ఎవరు చేస్తారు? ఇవి చేస్తూ మళ్ళీ ఎప్పుడు అది కూడా వస్తుంది, దానికి మళ్ళీ పోదాము అని ఉండాం మనం. అంటే దాన్ని అంతా ఏం చేసామంటే దాన్ని పోస్ట్ పోన్మెంట్లో ఉండాం మనం. దీనిని పట్టుకొని ఉన్నాం ముందర. అంటే ముందర జరిగేటువంటి దాన్ని పట్టుకొని ఉన్నాం, దానిని పోస్ట్ పోన్మెంట్ చేసి ఉంటాం. అంటే దేనిని పట్టుకోవాలనో దానిని విడిచిపెట్టి దేనిని పట్టుకోకూడదో దానిని పట్టుకొని ఉన్నాం మనం. చూడండి ఎట్లా ఉంటుంది విషయం. అది ఇక్కడ ఉండేటువంటి